దాచేపల్లి బెంగళూరు అయ్యంగార్ బేకరీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఫుడ్ అండ్ సేఫ్టీ సిఐ వెంకటేశ్వర్లు. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని కారంపూడి రోడ్లో గల బెంగళూరు అయ్యంగార్ బేకరీని మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి సిఐ ఎన్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైమ్ ఇంటెలిజెన్స్ అధికారి కాశీ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఈ బేకరీపై పలు ఆరోపణలు సామాజిక మాధ్యమంలో రావడం జరిగిందని, అలాగే స్థానికులు వారికి సరైన శుభ్రత లేకపోవడంతో డేట్ వెళ్ళిపోయిన వాటిని అమ్మటం లాంటివి జరుగుతున్నాయని తెలియజేయడం జరిగిందని, అందులో భాగంగా ఈరోజు బేకరీని తనిఖీ చేయడం జరిగిందన్నారు. అయితే బేకరీలో సరైన శుభ్రత లేకుండా బాత్రూమ్ పక్కనే బేకరీకి సంబంధించి వస్తువులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. అలాగే డేట్ అయిపోయిన వాటిని తయారు చేసే వాటిలో కలుపుతున్నట్లుగా పేర్కొన్నారు. అందుకే ఈ బేకరీపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. చైర్మన్, నా పేరు తాళ్ళూరు సౌరిబాబు. గత కొన్ని రోజులుగా అయ్యంగార్ బేకరీ దాచేపల్లి కారంపూడి రోడ్లో ఉన్నటువంటి అయ్యంగారి బేకరీ మీద కొన్ని కంప్లైంట్స్ మా ముందుకు వచ్చినాయండి. మా ముందుకు వచ్చి మేము సందర్శించగా అవి వాస్తవాలు తేలని, క్వాలిటీ ప్లస్ నీట్నెస్ లేదు, అట్లాగనే బాత్రూముల్లో పిండి కలపటం, బాత్రూంలోనే పిండి కట్టలేయటం, ప్లస్ పైన ఈ బెడ్ తయారు చేసినటువంటి వేయటం, ఇట్లా చేస్తున్నారండి. దానికి మేము ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ ఆఫీసర్ గారుకి ఫోన్ చేయగా ఆఫీసర్ గారు కూడా ఈరోజు వచ్చి తనిఖీ చేయగా కొన్ని ఫుడ్కి సంబంధించినటువంటి ఇవి డేటు లేవు, ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి, ప్లస్ నీట్నెస్ లేదు, ఇవన్నీ లేదు. అట్లాగనే ఇంకోటి ఏంటంటే ఈ బేకరీ యజమాని గారు అయినటువంటి అతను మా వ్యక్తికి ఫోన్ చేసి మీరు బయటికి రాకపోతే మీకు సుక్కలు చూపిస్తామని అంటాం. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము వాళ్ళని ఏం మాట్లాడాల, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఎక్స్పైర్ డేట్ అయినాయి. దాని ప్రకారం చట్టం ఎట్లయితే పనిచేసిందో ఆ విధంగా నడుస్తారు. అంతేలే కానీ ఆపడానికి ఎవరికి అధికారం లేదండి. ఎందుకంటే అది ఎక్స్పైర్ డేట్ అయిపోయి తిని ఫుడ్ పాయిజన్ అయితే ఇబ్బంది పడేది ప్రజలే. కనుక అదన్నీ గమనించి ఆఫీసర్లకి ప్లస్ సంస్థలకి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఇట్లా క్వాలిటీగా లేదనేది నాకు కంప్లైంట్ రావడం జరిగింది వాట్సాప్లో. సో వాట్సాప్లో కంప్లైంట్ వచ్చిన వెంటనే వాళ్ళకి కాల్ చేసి ఈరోజు అనగా 10/7/24 ఈ కారంపూడి రోడ్డు దాచేపల్లి జంక్షన్లో ఉన్న ఈ బెంగళూరు అయ్యంగార్ బేకరీని తనిఖీ చేయడం జరిగింది వారి సమక్షంలోనే. ఈ తనిఖీ చేసినప్పుడు గమనించింది ఏంటంటే వారు చెప్పినట్టుగా వాష్రూమ్ పక్కనే వీళ్ళు తయారు చేసిన బ్రెడ్లు అవి పెట్టడం జరిగింది. అవి చూశాను, నేను అది చూపించేసాను ఇవన్నీ అక్కడ. అలాగే అది వాడట్లేదని వాళ్ళు చెప్తున్నారు. సరే, వాళ్ళు వాడట్లేదనే దానికి నేను అది టెంపరీగా క్లోజ్ చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కిచెన్లో ఇంకా వేరే కొన్ని ఆహార పదార్థాలను తనిఖీ చేయగా రా మెటీరియల్స్ అనేవి ఎక్స్పైర్ డేట్ అయిపోయినవి గమనించడం జరిగింది అక్కడ ఉండడం. సో వాటన్నిటిని మేము సీజ్ చేసాము. వాటిని తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ గారి దగ్గర మేము కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇక ముందు ఇలాంటివి పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్పైర్ డేట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఎక్కువగా పిల్లలు ఇష్టపడి తింటారు. కావున దయచేసి ఈ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బేకరీలు కానీ ఎవరైనా కానీ కొంచెం ఎక్స్పైర్ డేట్లు చిన్నపిల్లలు తినేవి మెయిన్గా అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. వీటిని అతిక్రమించి ఏమైనా జరిగితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళని కూడా తీసుకెళ్ళి మేము కలెక్టర్ గారి దగ్గర వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.